నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం కోడలు తెచ్చిన మార్పు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ రాసిన రచయిత పేరు తెలియదు, వాట్సాప్లో వచ్చింది, పంపించిన వాళ్ళు కూడా వాట్సాప్ సేకరణ నుండి అని చెప్పారు. కథ అయితే బాగుంది, సఖులకు వినిపిద్దామని చదవటం మొదలుపెట్టాను. పెళ్ళయి కొత్త కోడలిగా ఆ ఇంట అడుగుపెట్టిన అపర్ణకు అత్తగారింట్లోని వాతావరణం వింతగా అనిపించింది. ఇంకా పాతకాలం నాటి ఛాందస స్వభావాలు ఆ ఇంట రాజ్యమేలుతున్నాయని గమనించింది. మావగారి అడుగులకు మడుగులొత్తే అత్తగారు మావగారి ఆంక్షలు, షరతులు, నియమాలు గమనించి, అయ్య బాబోయ్, నేను ఇంట్లో మసలగలనా అని గుండెల మీద చెయ్యి వేసుకుంది. మామగారు ఉండగా ఆయన ఎదురుగా అత్తగారు కూర్చోకూడదు, ఆవిడ అలా నిలబడే ఉండాలి. ఆయన భోజనం చేయకుండా ఇంట్లో మిగతా ఆడవారు భోజనం చేయకూడదు. గలగలమని నవ్వుతూ మాట్లాడకూడదు. ఎవరైనా బంధువులు, స్నేహితులు వచ్చినా వారిని గేటు వరకు వెళ్ళి వీడ్కోలు చెప్పకూడదు. ఇంట్లో నుండే టాటా చెప్పేయాలి. ఇలా చాలా నిబంధనలున్నాయి ఆ ఇంట. మామగారి ఆంక్షలను, నియమాలను తూచా తప్పకుండా అనుసరించే అత్తగారిని చూస్తూ ఉంటే ఆయనతో అన్నేళ్లుగా కాపురం చేస్తున్న ఆవిడ సహనానికి చేతులెత్తి నమస్కారం చేయాలని అనుకుంది అపర్ణ. ఒకరోజు అపర్ణ అడిగింది అత్తగారిని, అదేమిటి అత్తయ్య, మామయ్య గారి భోజనం అయ్యే వరకు ఇంట్లో వాళ్ళు భోజనం చేయకూడదా? మరి ఆకలికి ఆగలేకపోతేనో అని అమాయకంగా ప్రశ్నించింది. అది అంతేనమ్మా, మీ మామయ్య గారు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయనకు క్యారియర్ కట్టిచ్చేదాన్ని. ఆఫీసులో ఆయన లంచ్ అయిపోగానే నాకు ఫోన్ చేసేవారు నా భోజనం అయిందని. ఆ కబురుకి అర్థం ఇంకా నీ భోజనం కానివ్వచ్చని. ఆవిడ పేలవంగా నవ్వుతూ చెప్పేసరికి అపర్ణ విస్తుపోయింది. ఇదే విషయాన్ని అపర్ణ తోటికోడలు, అవును అపర్ణ, నువ్వు ఇప్పుడే వచ్చావు కాబట్టి నీకు ఇక్కడ పద్ధతులన్నీ విచిత్రంగా అనిపిస్తాయి. నాకైతే అలవాటైపోయింది. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే ఆకలికి కళ్ళు తిరిగేవి. పాపం అత్తయ్య గారు నా పరిస్థితికి జాలి పడుతూ మామయ్య గారు చూడకుండా వంటింట్లోకి పిలిచి రహస్యంగా భోజనం పెట్టేవారు అంది. ఈ మాటలు విన్న అపర్ణ తెల్లబోయింది. ఇదేమి చేతస్తావురా దేవుడా అనుకుంటూ. ఇవే కాదు, పుట్టింటికి వెళ్ళాలనుకున్నప్పుడు మామగారికి చెప్పి ఆయన అనుమతి తీసుకోవాలి. అంతేగాని మీ ఆయనకు చెప్పేస్తే చాలని వెళ్ళకూడదు అమ్మాయి అంటూ తన తోటికోడలు సుధీర చెప్పేసరికి ఇంకా విస్తుపోయింది. కనీసం సినిమాకి వెళ్ళాలన్నా, షికారుకి వెళ్ళాలన్నా చెప్పి తీరాలన్న నిబంధనకు అపర్ణకు చాలా కోపం వచ్చింది. ఇన్ని నియమ నిబంధనల మధ్య నేను ఉండగలనా అన్న భయం పట్టుకుంది అపర్ణకు. ఇదే విషయాన్ని అపర్ణ తన భర్త శ్రీరామ్ దగ్గర ప్రస్తావించినప్పుడు, అవును అపర్ణ, ఈ ఇంట్లో ప్రతి విషయం నాన్నగారి అభిష్టం ప్రకారం జరుగుతున్నాయి. అమ్మకు, వదినకు అలవాటైపోయాయి. నీకు నచ్చకపోతే చెప్పు, మనం వేరు కాపురం వెళ్ళిపోదాము. నీవు అసంతృప్తిగా డల్గా ఉండటం సహించలేను. అలాగని ఇక్కడ పద్ధతులకు నువ్వు సర్దుకో అని ఫోర్స్ కూడా చెయ్యలేను. నీ ఇష్టం, ఇప్పుడు వెళ్ళిపోదామన్నా నేను రెడీనే అనగానే అపర్ణ కాసేపు మౌనంగా ఉండిపోయింది. తన పుట్టింట్లో అలా కాదు, ఏ నియమ నిబంధనలు లేవు. నాన్నగారు బయటికి వెళ్తూ అమ్మకు చెప్పేవారు, నా కోసం ఎదురు చూడకుండా తొందరగా భోజనం చేసేయండి అని. నాన్నగారు, అమ్మ, అన్నయ్య, వదిన తాను హాల్లో ఒకరికొకరు ఎదురుగా కూర్చుని గలగలమని ఎన్నో కబుర్లు, జోకులు చెప్పుకుంటూ నవ్వులతో ఇల్లు మారుమోగిపోతూ ఉండేది. కానీ ఇక్కడ మామగారింట్లో ఉన్నంతసేపు ఇల్లు గంభీరంగా, మనుషులెవరూ లేరేమో అన్నట్టుగా నిశ్శబ్దం రాజ్యం వెళుతూ ఉండేది. ఆయన కాసేపు బజారుకి కానీ, స్నేహితుల్ని కలవటానికి బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇంట్లో కాస్త చలనం వచ్చేది. మామగారు పెట్టే నసకు ఒక్కోసారి అత్తయ్య చెప్పేవారు, ఈయన సర్వీసులో ఉండగానే ప్రాణానికి హాయిగా ఉందని, రిటైర్ అయ్యాక తన ప్రాణానికి అస్సలు సుఖం లేదని. అలా ఉంటూనే అపర్ణ మామగారి దినచర్యను గమనించసాగింది. ఆయన పొద్దుటే 5 గంటలకే లేచిపోయి కాసేపు వాకింగ్ చేస్తారు. ఆయన వాకింగ్ నుండి రాగానే అత్తయ్య కాఫీ అందించాలి. ఆ తర్వాత న్యూస్ పేపర్ పఠనం, రాజకీయాలంటే చెవి కోసుకుంటారు. అలాగే బిజినెస్ న్యూస్, స్టాక్ మార్కెట్ న్యూస్, ఒకటేమిటి ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలుసుకుంటూ, ఎవరైనా తెలుసున్న వారు వస్తే అనర్గళంగా మాట్లాడేస్తూ ఉంటారు. తర్వాత స్నానం, పూజ, ఉదయం అల్పాహారం అన్నీ టంచన్గా జరిగిపోవలసిందే. ఆ తర్వాత ల్యాప్టాప్ తెరిచి స్టాక్ ట్రేడింగ్ చూసుకోవటం వగైరా చేస్తారు. ఎప్పుడు ఖాళీగా ఉండక తను బిజీగా ఉంటూ భార్యను హడావుడి పెట్టేస్తూ ఉంటారు. ఆయన ఇంట్లో ఉంటే అందరికీ కంగారే. ఒకరోజు ఆయన స్టాక్ ట్రేడింగ్లో ఉండగా అపర్ణ చూసింది.
పెళ్లికి ముందు 2 సంవత్సరాలు ఆదిత్య బిర్లా క్యాపిటల్లో రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేసింది అపర్ణ. ఎంకామ్ చదివి అదే ఫీల్డ్లో పనిచేసిన ఆమెకు ఈ షేర్స్ ట్రేడింగ్లో చాలా అనుభవమే ఉంది. మామయ్య గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారే అంటూ ఆయన పక్కనే సోఫాలో మెల్లిగా కూర్చుంది. అపర్ణను చూసిన విశ్వేశ్వరరావు గారు అవునంటూ తాలూపారు. ఏ స్టాక్స్లో మీకు పొజిషన్స్ ఉన్నాయి మామయ్య, మీ పోర్ట్ఫోలియో ఏమిటో చెప్తారా అన్న ప్రశ్నలకు ఆయన ఆశ్చర్యపోతూ అన్నీ చూపించారు. అపర్ణ అంత చనువుగా వచ్చి తన పక్కనే కూర్చోవడంతో ఆయన కాస్త ఇబ్బంది పడినా అపర్ణకు స్టాక్ మార్కెట్లో ఉన్న అనుభవానికి ఆశ్చర్యపోయారు. మావయ్య, మీరు స్టాక్స్ కొన్నప్పటి నుంచి ఇంతవరకు పెరగకుండా ఉంటూ 52 వారాలు లోకి వెళ్ళిపోయిన షేర్స్ ఉన్నాయా అనగానే ఇంకా ఆయన గడగడా చెప్పడం మొదలుపెట్టారు. అమ్మాయి అపర్ణ, ఈ బ్యాంక్ స్టాకు 250 రూపాయలు ఉన్నప్పుడు కొన్నాను. ఈ మధ్య ఎంత దిగజారిపోయిందో తెలుసా, 30 రూపాయలకు దిగిపోయింది చెప్పారు. మరి కారణం ఏమై ఉంటుందో తెలుసుకున్నారా మావయ్య గారు? చూశానమ్మా, గత సంవత్సరం నుండి బ్యాంకు నష్టాల్లో ఉందిట, అందుకే షేర్ ప్రైసు 30 రూపాయలకు దిగిందిట అన్నారు. మావయ్య గారు, ప్రతి స్టాకుకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. మీరు మంచి బ్యాంకు స్టాక్ కొన్నారు, అనుభవం లేదు. ఆ బ్యాంకుకు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు ముందుగా ఎక్కువ ధరలో తీసుకున్నారు. ఇప్పుడు మరికొంత ఇన్వెస్ట్ చేసి ప్రస్తుత ధర ఆకర్షణీయంగా ఉంది కాబట్టి మరికొన్ని తీసుకోండి. ఈ క్వార్టర్ పెర్ఫార్మెన్స్ బాగుంటుందని అనలిస్టులు చెప్తున్నారు. తప్పకుండా స్టాక్ పెరుగుతుంది. ఒక 10% నష్టంలో ఉన్న అమ్మేసి మరొక మంచి స్టాక్ కొందాము. అలాగే మీరు కొన్న ఈ స్టాక్ ధర మీరు కొన్నప్పటికీ ప్రస్తుతానికి చాలా రెట్లు పెరిగింది కదా, ఆల్మోస్ట్ 100% పెరిగింది. 750 రూపాయలకు కొన్న స్టాక్ ప్రైసు దగ్గరగా 1500కు చేరింది. మరీ ఇంకా పెరుగుతుందని ఆశపడకూడదు మామయ్య. ఇంకా అలా ఉంచకుండా కొంత స్టాక్ అమ్మేసి ప్రాఫిట్ బుక్ చేయండి అంటూ చెప్పటమే కాక ఆ పని ఆయన చేత దగ్గరుండి చేయించింది. అపర్ణ చురుకుతనానికి నాలెడ్జ్కి ఆశ్చర్యపోతూ ఆయనకున్న సందేహాలను అడిగి మరీ తెలుసుకున్నారు. మామయ్య గారు, మంచి మంచి బ్లూ చిప్ కంపెనీలలో స్టాక్స్ కొనండి. ఏ స్టాక్ కొంటే బాగుంటుందని నేను చెప్తాను అంటూ ఒక లిస్ట్ ఇచ్చింది. ఇలా ప్రతిరోజు అపర్ణ ఆయన దగ్గర కూర్చుని ట్రేడింగ్ మెలకువలు నేర్పేది. ఒకరోజు హాల్లో ఉన్న ఆయన, అమ్మాయి అపర్ణ అంటూ పిలిచి తన పక్కనే కూర్చోమని ల్యాప్టాప్లోకి చూస్తూ చెప్తున్నారు. చూసావా, నువ్వు ఆ రోజు ప్రాఫిట్ బుక్ చేయమనటం మంచిదైంది. ఈరోజు ఆ స్టాక్ ప్రైస్ దారుణంగా పడిపోయింది అంటూ సంబరంగా చెప్పారు. ఏమేవ్, నాకు అమ్మాయికి 2 కప్పులు మంచి కాఫీ పట్రా అంటూ భార్యను కేకేశారు. ఉండండి మావయ్య, నేను తీసుకొస్తాను అన్న అపర్ణను వెళ్ళనీయలేదు. ఏవో సలహాలు అడుగుతూ ఉండిపోయారు. భార్య చేత అపర్ణకు కాఫీ తెప్పించారు. అన్నపూర్ణమ్మకి ఇది అబ్బురంగా తోచింది. ఇంతవరకు తనతోనే ఇంత చనువుగా ఆయన ఎదురుగా కూర్చోమనలేదు ఎప్పుడు. ఇప్పుడు కోడల్ని పక్కన కూర్చోబెట్టుకుని అనర్గళంగా అన్ని విషయాలను అపర్ణతో మాట్లాడటం ఆవిడకు చాలా సంతోషంగా అనిపించింది. అపర్ణ ఇంటికొచ్చాక ఏవో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆవిడ పసిగట్టింది. అప్పుడప్పుడు అపర్ణను పిలవటం, రాజకీయాల నుండి మరెన్నో విషయాలు ఆమెతో మాట్లాడటం, వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అపర్ణ తోడికోడలు కూడా వచ్చి అపర్ణ పక్కన సరదాగా వచ్చి కూర్చోవటం, వీళ్ళేదో చర్చించుకుంటున్నారు ఏమిటో చూద్దామనుకుంటూ అన్నపూర్ణమ్మగారు కూడా వచ్చి వీరందరితో పాటు కూర్చోవటంతో ఆ ఇంట్లో నెమ్మదిగా విరామ సమయంలో మామగారు అక్కడే ఉన్న అందరూ హాల్లో చేరటం, సరదాగా టీవీ చూడటం, కబుర్లు చెప్పుకోవటం, మధ్యలో మామగారిని కలుపుకుంటూ ఏమంటారు మావయ్య గారు అని అపర్ణ ఆయనను ప్రశ్నించటం, ఆయన ముసిముసి నవ్వులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూనే గంభీరంగా సమాధానాలు ఇవ్వడంతో ఆ ఇంట్లో ఏదో తెలియని సందడి మొదలైంది. అపర్ణ ఏ విషయాన్నైనా సరే అనర్గళంగా మాట్లాడుతుంది. చాలా తెలివైంది, చురుకైంది. తన మాటలతో మామగారిని బుట్టలో పడేసి ఆ ఇంట్లో ఒక ఆత్మీయ వాతావరణానికి నారు పోసింది. మామగారు ఎదురుగా ఉన్న ఒకరితో ఒకరు చనువుగా మాట్లాడుకుంటూ కంఫర్టబుల్గా ఉంటున్నారు. ఒకరోజు ఉన్నట్లుండి అపర్ణ సినిమా ప్రపోజల్ తీసుకొచ్చింది. శతమానం భవతి సినిమా వచ్చిందని అందరం వెళ్దామని అంది. వెంటనే ఆయన, నేను రాను, ఆ సినిమాల్లో గంతులు, ఆ డాన్సులు, ఆ వికారాలు నాకు పడవు. ఇదిగో అన్నపూర్ణ, నీకు వెళ్ళాలని ఉంటే పిల్లలతో వెళ్ళు, నన్ను బలవంతం పెట్టకండి అనగానే, లేదు మావయ్య గారు, ఆ సినిమా అలాంటిది కాదు, నేను కూడా మంచి కథకే విలువిస్తాను. మొన్న మా నాన్నగారు ఫోన్ చేసినప్పుడు ఆ సినిమా చూడండి, మీ మామయ్యకు కూడా బాగా నచ్చుతుందని మరీ చెప్పారు.
రండి మావయ్య, పాపం అత్తయ్య గారు సంబరపడుతున్నారు అంది. ఏ కళ్ళనున్నాడో కానీ చెప్తే వినరు కదా, పదండి అయితే అనేసరికి అత్తగారిలో ఎక్కడా లేని ఉత్సాహం పొంగుకొచ్చేసింది. అమ్మాయి అపర్ణ ఏ చీర కట్టుకోమంటావు అంటూ హడావుడి పడసాగారు. ఇలా నెమ్మదిగా అందరూ కలిసి అప్పుడప్పుడు సినిమాలకు వెళ్ళటం, ఆయన రాలేను మీరు వెళ్ళండి అన్నప్పుడు కొడుకులు కోడళ్ళు వెళ్ళటం జరుగుతూ ఉండేది. ఒకరోజు అపర్ణకు జ్వరం వచ్చింది. అది తగ్గుముఖం పట్టడానికి వారం రోజులు పట్టింది. చాలా నీరసంగా ఉందని, వేళకు తినాలని డాక్టర్ చెప్పాడని శ్రీరామ్ తల్లితో చెప్తూ ఉండగా విన్నాడాయన. వెంటనే భార్యతో, ఏమేవ్ నీ చాదస్తంతో ఆ పిల్లని మార్చకు, వింటున్నావా? నా భోజనం అయ్యాకే ఆ అమ్మాయి తినాలనే ఆంక్షలు పెట్టకుండా వేళకు పెట్టేసుమా. వయసు వచ్చినా ఏమిటో నీ చాదస్తావు నువ్వును. ఒకవేళ అమ్మాయి ఒక్కరితే తినలేనంటే తోడుగా పెద్ద కోడలో నువ్వు కలిసి కూర్చొని తినేయండి అన్నాడు. ఆవిడ ఆయన మాటలకు విస్తుపోయింది. ఇదేమిటి, ఈ చాదస్తం నాదా? ఆయన తండ్రి గారి నుండి వారసత్వంగా పుణికి పుచ్చుకుని నా చేతకు తూచా తప్పకుండా పాటింపచేసి నన్ను అలా మార్చి రంపపు కోత కోసేసి ఇప్పుడు నా చాదస్తంతో ఆ అమ్మాయిని మార్చుకొని నన్ను అంటారా? పోనీలే, ఆ చాదస్తంతో తనను కాల్చుకు తిన్న కోడళ్ల విషయంలో ఆయన చాదస్తాలు వెన్నలా కరుగుతూ ఉండటం ఆవిడికి సంతోషాన్నిచ్చింది. ఒకరోజు అపర్ణ తన బెడ్రూమ్లో మంచం మీద కూర్చుని బట్టలు మడత పెడుతూ ఉండగా, మీ మామగారు నేనెందుకో పిలుస్తున్నారమ్మా అంటూ అత్తగారు వచ్చి చెప్పడంతో చేస్తున్న పనిని అలా వదిలేసి హాల్లో ఉన్న మామయ్య గారి దగ్గరకు వచ్చింది. ఆయన స్నేహితులు ఎవరో వచ్చినట్లున్నారు. అపర్ణని చూడగానే, ఇదిగో అపర్ణ, ఈయనెవరో తెలుసా? నా బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుండి డిగ్రీ వరకు క్లాస్మేట్స్ కూడా. సూర్యం అని పిలిచేవాళ్ళం. సూర్యనారాయణ పూర్తి పేరు. సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు అని అపర్ణకు పరిచయం చేసి, మా చిన్న కోడలు అపర్ణరా, ఎంకామ్లో గోల్డ్ మెడలిస్టు, చాలా తెలివైన పిల్ల అని పరిచయం చేయగానే అపర్ణ ఆయనకు వినమ్రంగా నమస్కారం చేసింది. అమ్మ అపర్ణ, అసలు విషయం ఏమిటంటే, నీకు ఉద్యోగం చెయ్యాలని ఉందని మీ అత్తయ్యతో అన్నావుటి కదా. ఆవిడ చెప్పింది, మన సూర్యం వాళ్ళ అన్నయ్య మన ఇంటికి దగ్గరలో ఉన్న గాయత్రి జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉన్నారు. నాకు ఆయన కూడా బాగా తెలుసు. ఇప్పుడే సూర్యం నాతో అన్నాడు, మీ కోడలు ఎంకామ్ చేసిందని చెప్పావుగా, అన్నయ్య కాలేజీలో ఓ లెక్చరర్ పోస్ట్ ఒకటి ఉందిట కామర్స్ సబ్జెక్ట్కి. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీ రెజ్యూమ్ కాపీ ఒకటి సూర్యానికి ఇవ్వు, 1-2 రోజుల్లో ఇంటర్వ్యూ ఉంటుందిట అని మామగారు చెప్పగానే అపర్ణ మనసు సంతోషంతో గాలిలో తేలిపోయింది. పట్టశక్యంగాని ఉద్విగ్నత చోటు చేసుకుంది ఆమెలో. అక్కడికక్కడే ఎగిరి గంతులేసేద్దామన్న కోరికను ఆపుకుంటూ వినయంగా తాలూపుతూ లోపలికొచ్చింది. తన ల్యాప్టాప్లో అప్డేట్ చేసుకున్న రెజ్యూమ్ రెడీగా ఉంది. తనకు 2 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఎన్నో సాంస్కృతిక పోటీలలో బహుమతులు గెలుచుకున్న సర్టిఫికెట్లే కాక బాస్కెట్బాల్లో ఛాంపియన్ సర్టిఫికెట్ కూడా ఉంది. ప్రింటర్ కూడా రెడీగా ఉంది కాబట్టి హార్డ్ కాపీ ఒకటి తీసి వెంటనే మామగారికి ఇచ్చేసింది. ఆయన ఒకసారి పరికించి చూసి తన మిత్రుడు సూర్యానికి అందచేశారు. సూర్యం గారు ఇంటర్వ్యూకి రెడీగా ఉండమని చెప్పారు. 2 రోజుల తర్వాత అపర్ణను వెంట పెట్టుకుని విశ్వేశ్వరరావు గారు సూర్యం అన్నగారు పనిచేసే కాలేజీకి తీసుకువెళ్ళటం, ఇంటర్వ్యూ జరగటం, అపర్ణ సెలెక్ట్ అవ్వటం, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని ఇంటికి వచ్చేయటం అన్నీ జరిగిపోయాయి. అపర్ణకి ఇదంతా ఒక కలలా అనిపిస్తోంది. కానీ వాస్తవం. ఆ రోజు రాత్రి అపర్ణ తన భర్త శ్రీరామ్తో ఈ ప్రస్తావన తెచ్చినప్పుడు శ్రీరామ్ అపర్ణను సరదాగా ఆట పట్టిస్తూ, ఏం మాయ చేశావో అపర్ణ అంటూ రాగం తీశాడు. చెప్పొండి శ్రీరామ్, మాయలు మంత్రాలు మాకు రావు బాబు అంటూ మూతి ముడుచుకుంది. ఊరికే అన్నానులేవోయ్ అంటూ సరదాగా ప్రసన్నం చేసుకున్నాడు. మొదటి నెల జీతం అందుకోగానే తన భర్తను తీసుకుని వెళ్ళి మామగారికి అత్తగారికి బట్టలు కొంది. అవి వారి చేతిలో పెట్టి వారి కాళ్లకు నమస్కరించింది. ఇద్దరూ ఆశీర్వదించారు. మామగారు వెంటనే, అమ్మాయి నీ తల్లిదండ్రులకు కూడా బట్టలు కొని వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకో అనగానే ఆమె కళ్ళల్లో సన్నని కన్నీటి తెర. తను అత్తవారింటికి రాగానే ఇక్కడ పద్ధతులు నియమాలు గమనిస్తూ భయపడింది. ఒక్కోసారి వేరు కాపురం వెళ్ళిపోదామా అని ఆలోచన వచ్చేది. తన భర్త శ్రీరామ్ కూడా నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే చెప్పు, వెళ్ళిపోదామని నిర్ణయాన్ని తన మీదే వదిలేశాడు. కానీ తనే నేనెందుకు సర్దుకుపోలేను అనుకుంటూ మామగారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ
ఆయన మంచితనాన్ని, అభిమానాన్ని చూరగొంది నెమ్మదిగా. సమస్యలు అనేవి ప్రతి రిలేషన్‌షిప్‌లోనూ ఉంటాయి. ఎందుకంటే ఎవరికి వారు పెరిగిన వాతావరణం, కుటుంబ నేపథ్యం, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ భిన్నంగా ఉంటాయి. పెళ్ళై అత్తవారింటికి రాగానే అన్నీ సమస్యలుగానే కనిపిస్తాయి. ఇవన్నీ అంతర్గతంగా వచ్చే సమస్యలు. బయటకు కనిపించేవి కూడా ఉంటాయి. అవి ఆడపడుచులతో, అత్తలతో, మరుదులతో, ఉమ్మడి కుటుంబంలో ఇలా చెప్పుకుంటూ పోతే కలిసి ఉండాలనుకునే ప్రతి బంధంలోనూ ఎన్నో సమస్యలు. మ్యారేజ్ ఈజ్ నథింగ్ బట్ అడ్జస్ట్‌మెంట్ అన్నారు అనుభవజ్ఞులు. తను తొందరపడి వేరు కాపురం పెట్టి ఉంటే అది తనకు మానసిక తృప్తినిచ్చేదా? ఏదో తెలియని గిల్టీనెస్‌తో జీవితాంతం బాధపడేది కాదు. కానీ ఇప్పుడు మావగారిలో మార్పొచ్చినందుకు అత్తగారి ముఖంలో కళకళలు. బావగారిలోనూ, తన భర్తలోనూ ఒక రకమైన నిశ్చింత. తన తోటికోడలు సుధీరక్కలో ఒక ధైర్యం, నేను తనకున్నానని, ఏ విషయమైనా నాతో పంచుకోవచ్చునన్న నిశ్చింత. తను, తన భర్త తమ సుఖాన్ని మాత్రమే ఆశించి వెళ్ళిపోయి ఉంటే అది స్వార్థం అనిపించుకోదా? ఇందరి ఆనందాలను దూరం చేసిన మనిషిగా తను చలామణి అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇంట్లో వచ్చిన చిన్న చిన్న మార్పులకు తన మనసు పరవశించిపోతుంది. అందరి మధ్య ఒక ఆత్మీయతా భావం చోటు చేసుకుంటోంది. ఒకరి మీద ఒకరికి కన్సర్న్ ఏర్పడుతోంది. మామగారు అత్తగారిని అడగటం తను చాలాసార్లు వింది. అపర్ణకు లంచ్ బాక్స్ ఇస్తున్నావా? తను క్యాంటీన్లో ఫుడ్ తినలేదు, అసలే అమ్మాయి అర్భకురాలు అంటూ. అలాగే 2 రోజుల క్రితం సుధీరక్క నాన్నగారికి బాగోలేదంటే వెంటనే మామగారు కోడల్ని మనవరాల్ని తీసుకువెళ్ళమని బావగారితో చెప్పటం తను విన్నది. కొన్ని రోజులు కోడల్ని పాపని అక్కడే ఉంచమని కూడా చెప్పారు. కాలాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి మనుషుల్లో మార్పు అవసరం. నా స్వభావం, నా పద్ధతులు ఇలాగే ఉంటాయి, నేను మారను అని భీష్మించుకుంటేనే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. కుటుంబ సభ్యుల్లో తొందరపాటు పనికిరాదు. ఓర్పు, సహనం, మంచితనంతో మార్పు కోసం ప్రయత్నించాలి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.